హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలిసిందే, వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఆ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో దాదాపు సినిమా వచ్చి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అంటే నిజంగా ఈ సినిమా వచ్చి నిన్ననో లేకపోతే మొన్ననో ఇలా ఒక 2-3 ఇయర్స్ ముందుగానే వచ్చిందేమో అన్నంత ఫీలింగ్లో ఈ సినిమా అయితే ఉంది. డెఫినెట్గా రిలీజ్లో ఉన్నటువంటి వైబ్ కంప్లీట్గా మనసంతా నువ్వే పూర్తిగా కూడా ఆ బజ్ కంప్లీట్గా డామినేట్ చేసింది మిగతా సినిమాలని అయితే చెప్పొచ్చు. బికాస్ ఆ రీజన్ మనందరికీ తెలిసిందే, ఉదయ్ కిరణ్ గారు. సో సినిమా విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ మనకు తెలుసు, సినిమా ఆ పాటలు కానీ ఆ మ్యూజిక్ కానీ లేకపోతే అవన్నీ కూడా ఈవెన్ స్టార్టింగ్ తూనీగా పాట నుంచి వెళ్ళి క్లైమాక్స్లో బీచ్ సీన్ నుంచి వెళ్ళి అండ్ హాస్పిటల్ సీన్ వరకు కూడా ప్రతి ఒక్క సీన్ చాలా చాలా పర్ఫెక్ట్గా, అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అంత బోర్ కొట్టకున్నటువంటి తీసేటువంటి సినిమా అంటే నిజంగా మనసంతా నువ్వే అని చెప్పొచ్చు. అండ్ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ ఇన్ని రోజులు అంటే అలాంటి ఇప్పుడు వింటేజ్ లవ్ స్టోరీస్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలా చాలా కరువైపోయాయని కూడా చెప్పొచ్చు. అంటే ఇలాంటి 2026 జనరేషన్స్ పీపుల్స్ కూడా ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు మనసంతా నువ్వేని స్టిల్ ఇప్పుడు థియేటర్స్లలో ఎగబడి మరి చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఉదయ్ కిరణ్ గారి క్రేజ్. అండ్ దాని తర్వాత స్టోరీ ఆ లైన్ కూడా మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే బేసిక్గా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు కూడా మనసంతా నువ్వే సినిమా స్టార్టింగ్ అప్పుడు లవ్ స్టోరీస్ ఎస్పెషల్లీ, అంటే ఒక చిన్నప్పటి ఫ్రెండ్, దాని తర్వాత దాన్ని మోల్డ్ చేసి దాని తర్వాత వాళ్ళు ఎలా కలిశారు ఏంటి అనేది ఆ బ్యాక్గ్రాఫ్లో సినిమా తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా అంటే కామెడీకి కామెడీ ఉంటుంది. అండ్ దాని తర్వాత మ్యూజిక్ ఎస్పెషల్లీ మ్యూజిక్ కిల్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే అంత ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో చాలా చాలా తక్కువ, అంత పర్ఫెక్ట్గా అండ్ దాని తర్వాత వినసొంపుగా ప్రతి ఒక్కరు స్టిల్ ఇప్పటికీ కూడా ఆ మ్యూజిక్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఉదయ్ కిరణ్ గారు మనకు తెలిసిందే, అండ్ అప్పట్లో చిత్రం కావచ్చు, నువ్వు నేను కావచ్చు, ఇలా మనసంతా నువ్వే, అంటే ఆయన క్రేజ్ ఎలా ఉండేదంటే దాదాపు ఒక హోటల్లో, అంటే లేటెస్ట్గా విఎన్ ఆదిత్య గారు ఇది సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో పాల్గొన్నప్పుడు, మనసంతా నువ్వే రిలీజ్లో పాల్గొన్నప్పుడు ఒక హోటల్లో దిగితే ఎట్ ఏ టైం 1,00,000 మంది ఆ థియేటర్లోకి వచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వచ్చారు, అక్కడ పక్కన ఒక థియేటర్ ఉంది. సో అక్కడ నుంచి 1,00,000 మంది వచ్చారు. అక్కడ నుంచి వెళ్ళి కిచెన్ నుంచి వెళ్ళి ఉదయ్ కిరణ్ పంపించాల్సినటువంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేసామని కూడా అన్నారు. అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే మన మధ్య లేకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. బట్ కాకపోతే ఆయన లేకున్నా ఆయన సినిమాలు మాత్రం కంప్లీట్గా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. ఉదయ్ మా మదిలో ఎప్పుడు నిలిచిపోతే ఉంటారని కూడా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. స్టిల్ అంటే మనసంతా నువ్వే సినిమాని ఎప్పటి నుంచో రిలీజ్ చేస్తే చూడడానికి చాలా మంది ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మనసంతా నువ్వే రిలీజ్ అవుతుంది అన్నారు. బట్ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదట. బట్ లేటెస్ట్గా ఏదైతే ఈషా మూవీ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని టేకప్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారని కూడా విఎన్ ఆదిత్య గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాని అంటే అది కూడా వ్యాలంటైన్స్ డే, అంటే మనసంతా ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఇలాంటి మూవీస్ని వ్యాలంటైన్స్ డే రోజు సందర్భంగా అది కూడా మార్నింగ్ షోస్ నుంచి వెళ్ళి ప్లే చేయడం నిజంగా ఇన్ని రోజులు ఆగిన దానికి ఒక వర్తబుల్ డేట్ అయితే దొరికిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలుసు ఉదయ్ కిరణ్ గారి యాక్టింగ్ అండ్ రీమా సేన్ గారి యాక్టింగ్ అండ్ దాని తర్వాత మ్యూజిక్ కానీ, సునీల్ గారి కామెడీ కానీ, చంద్రమోహన్ గారి కామెడీ, వీళ్ళందరూ కూడా ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో అలాంటి సినిమాలు చాలా అరుదుగా చూస్తుంటాం. అందుకోసమనే సినిమా రిలీజ్ అయినా కానీ అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈవెన్ థియేటర్స్ దగ్గర మొత్తం పండగ వాతావరణం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కానీ అంటే ఆ సినిమా రిలీజ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో ఎక్కువగా టీవీలలో, ఫోన్లలో లేకపోతే సోషల్ మీడియాస్లలో ఇప్పటికీ కూడా ఆ రీల్స్ కానీ ఆ ఇన్స్టాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి ఆ సినిమాని జస్ట్ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి చాలా మంది ఈగర్గా వెయిట్ చేశారు. దానికి థియేటర్స్ దగ్గర ఇందాక మేము కూడా వెళ్ళాం. థియేటర్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫుల్ అయిపోయారు అనమాట. హౌస్ఫుల్ బోర్డు చాలా రోజుల తర్వాత రిలీజ్ సినిమాలకు, అంటే ఆల్మోస్ట్ రిలీజ్ సినిమాలు అంటేనే హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి, అది కూడా అందరికి తెలిసిందే. బట్ ఈ సినిమాకి వెళ్తే 100 మంది అంటే 1000 మంది థియేటర్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ షో ఏదైతే ఉందో ఆ షో కూడా రెడీగా ఉన్నారనమాట. పార్కింగ్ ఉన్నట్టు మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఆడియన్స్ ఎస్పెషల్లీ యూత్ ఆడియన్సే ఎక్కువగా వచ్చారు. ఈవెన్ మేల్, ఫీమేల్, కాలేజ్ వాళ్ళు అందరూ కూడా, అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, కొంతమంది ఫ్యామిలీస్ తోటి కూడా వచ్చారు. అంటే అంత బాగా ఆ సినిమాని ఎంటర్టైన్ అవుతున్నారు. ఆ సినిమా అంటే ఉదయ్ కిరణ్ మన మధ్యలో లేకపోయినా అట్లీస్ట్ ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు మనకి స్టిల్ ఇప్పటికీ నచ్చుతాయి. సో అందుకోసమనే వెళ్దామని కూడా వాళ్ళు ఆ టైప్లో మేము వచ్చాం థియేటర్ దగ్గరికి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఉదయ్ కిరణ్ గారి అల్లుడు అండ్ కోడలు ఇద్దరు కూడా వాళ్ళు చాలా చాలా చిన్నపిల్లలు. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years తర్వాత ఇంత పెద్దగా అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు మేము చాలా చిన్నపిల్లలం. బట్ ఇప్పుడు మా మామ సినిమాని థియేటర్లో చూడడానికి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రమోట్ చేయడం వల్ల సినిమా మీద ఇంకింత బజ్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ
వ్యాలంటైన్స్ డే సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అండ్ ఆరెంజ్ రిలీజ్ అయిపోయింది, 3 మూవీ అయిపోయింది, అండ్ దాని తర్వాత లవ్ స్టోరీ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది. బట్ ఎక్కువ స్కోప్ మాత్రం మనసంతా నువ్వే సినిమాకే ఉంది. అండ్ ఇక ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏంటంటే ఇంకా ఉదయ్ గారి సినిమాలు రిలీజ్ అవుతే బాగుంటాయి అని కూడా చాలా మంది అంటున్నారు. నీ స్నేహం కావచ్చు, నువ్వు నేను కావచ్చు, సో ఇలాంటి సినిమాలు ఇంకా రిలీజ్ అయితే మేము చూడడానికి రెడీగా ఉన్నాం. బట్ ఆయన లైఫ్ నుంచి ఆయన లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ కారణంగా ఆయన లైఫ్ మీద ఒక సినిమా వస్తుందని కూడా తేజ గారు గతంలో చెప్పారు. ఆ సినిమా వచ్చినా కానీ మేము చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ అది రిలీజ్ చేయరు అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఓపెన్గానే చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనసంతా నువ్వే సినిమా నిజంగా ఇప్పుడున్నటువంటి వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు కాబట్టి ఎస్పెషల్లీ లవర్స్ ఎక్కువగా సినిమాను చూసేటువంటి సిచ్యువేషన్స్ థియేటర్లో ఉన్నాయి. అండ్ దానికి తోడు అంటే అంతకు డబుల్ రేట్లో ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ సినిమా చూస్తారు. అంటే ఇన్కేస్ ఒక ఫ్రెండ్ చూస్తే ఇంకొక ఫ్రెండ్ ఈ సినిమా బాగుంటుందిరా అని చెప్పి తీసుకెళ్ళినటువంటి దాఖలాలు కూడా మనం ఇందాక థియేటర్ దగ్గర మేము వెళ్ళినప్పుడైతే చూడడం జరిగిందనమాట. సో మొత్తంగా మనసంతా నువ్వే సినిమాని కంప్లీట్గా చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ సినిమాని ఉదయ్ కిరణ్ మన మధ్యలో లేకున్నా కానీ ఆయన సినిమాలు ఇప్పటికీ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని కూడా చాలా మంది కామెంట్స్ అయితే థియేటర్ దగ్గర చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగా ఇలాంటి ఒక సినిమాలు నిజంగానే రావు. అండ్ ఉదయ్ కిరణ్ గారు త్వరలో అంటే ఇన్కేస్ ఆయన బయోగ్రఫీ వస్తే చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామని, కానీ ఇలాంటి డెసిషన్ ఆయన లైఫ్లో తీసుకుంటారు అనుకోవడం చాలా కష్టంగా ఉంది అని కూడా చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. ఇన్కేస్ ఏంటంటే ఒకవేళ కనుక ఉదయ్ కిరణ్ గారు స్టిల్ ఇప్పటి వరకు ఉంటే మేబీ కంబ్యాక్ అవ్వచ్చేమో. చాలా మంది అలా కంబ్యాక్ అయినటువంటి వాళ్ళు చాలా సందర్భాలు మనం చూసాం. సో మరి ఎందుకు ఆయన ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని చాలా మంది ఇన్కేస్ థియేటర్లో మాత్రం ఎస్పెషల్లీ చాలా మంది యూత్ ఆడియన్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఆ నీ స్నేహం సాంగ్ వచ్చేటప్పుడు అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సినిమాని చూసి చాలా ఎమోషనల్ అవుతారు. అంటే బేసిక్గా ఈ జనరేషన్ వాళ్ళకి కొద్దిగా అలాంటి సెంటిమెంట్స్ ఏమి ఉండవు అని అంటారు. బట్ ఆ సినిమా అది థియేటర్లో జరిగిపోయినటువంటి సినిమా అని తెలుసు. ఆ సినిమాని చాలా సందర్భాల్లో టీవీలలో ఫోన్లలో చూసినటువంటి సిచ్యువేషన్స్ తెలుసు. అయినా కానీ బిగ్ స్క్రీన్ మీద కనిపించేసరికి ఆ సినిమాని చూసి చాలా ఎమోషనల్ అవ్వడం నిజంగా అందరికీ కూడా ఒక మనసు కొంచెం బరువు అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్లో థియేటర్స్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేటువంటి ఆడియన్స్ ఉదయ్ని మిస్ అయిపోతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి ఫేస్లో ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉదయ్ ఉండుంటే బాగుండు అని కూడా చాలా మంది కోరుకుంటున్నటువంటి ఫ్యాన్స్ కూడా థియేటర్స్ దగ్గర చాలా మంది ఉన్నారు. సో చూడాలి ఇన్కేస్ నిజంగా ఏదైనప్పటికీ ఆయన ఇంత సక్సెస్ చూసినా కానీ మన మధ్యలో లేకపోవడం. అండ్ చాలా మంది ఇంకొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఉదయ్ కిరణ్ గారు సినిమా చూడడం హ్యాపీ, బట్ ఆయన ఉంటే ఈ సినిమా చూస్తే ఇంకా హ్యాపీగా అనిపించేది, బట్ మేము చాలా బాధతో ఆ సినిమాని చూసామని కూడా కొంతమంది చెప్పడం జరిగింది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఉదయ్ కిరణ్ గారు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం. వి మిస్ ఉదయ్ గారు. సో ఇది మొత్తంగా మనసంతా నువ్వేకి సంబంధించినటువంటి అప్డేట్. సో చూడాలి ఇన్కేస్ చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం ఏంటంటే ఈ సినిమా ఎక్కువగా హార్ట్కి తీసుకున్నటువంటి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అందుకని సినిమాని అంతలా సోషల్ మీడియాలో సినిమా టీం ప్రమోట్ చేయకున్నా కానీ సోషల్ మీడియాకు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ వాళ్ళే సినిమాని ప్రమోట్ చేశారు. సో అందుకని ఇంత బజ్ వచ్చింది. బట్ ఏదేపటికీ కూడా నిజంగా ఉదయ్ ఉండుంటే బాగుండు. వి మిస్ ఉదయ్ కిరణ్. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.